హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకునే ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఒకే బ్యాటర్‌తో 2 రకాల బ్రేక్‌ఫాస్ట్ చూపిస్తున్నానండి. రుచి చాలా బావుంటదండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి లేదంటే నైట్ డిన్నర్‌లో కూడా చేసుకోవచ్చు. రెగ్యులర్‌గా తినే ఉప్మా, ఇడ్లీ, దోస బోర్ కొడితే ఒక్కసారి ఇలా చేసుకోండి. రుచి అయితే చాలా బావుంటది. మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. 1, 2 అయితే అస్సలాగరు. సాయంత్రం స్నాక్‌గా కూడా చేసుకోవచ్చండి. అంత బావుంటది. ఎప్పుడు తినే బ్రేక్‌ఫాస్ట్ కాకుండా అప్పుడప్పుడు ఇలా కొత్తగా చేసుకోండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 1 కప్పు సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండీ! అది 1 కప్పు తీసుకోవాలి. అదే కప్పుతో పావు కప్పు దాకా శనగపిండి తీసుకోవాలండి. ఒకవేళ శనగపిండి ఇష్టం లేని వాళ్ళు దీని ప్లేస్‌లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చండి పావు కప్పు దాకా. అదే కప్పుతో హాఫ్ కప్పు దాకా వీట్ రవ్వ వేసుకోవాలండి. గోధుమ రవ్వ, బన్సీ రవ్వ అంటారు కదండీ! ఆ రవ్వ హాఫ్ కప్పు వేసుకోవాలి. ఒక పావు కప్పు దాకా బియ్యపిండి వేసుకోవాలండి. బియ్యపిండి వేసుకుంటే మనకు క్రిస్పీగా వస్తది బ్రేక్‌ఫాస్ట్. ఇలా మెత్తగా ముందైతే పౌడర్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో అదే కప్పుతో హాఫ్ కప్పు దాకా పెరుగు వేసుకోవాలి. దీంట్లో 1 కప్పు ముందైతే వాటర్ వేసుకోవాలండి. అవసరాన్ని బట్టి వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత స్పూన్తో బాగా మిక్స్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. అన్ని కొలతలు ఒక దాంతో తీసుకుంటే మనకు పర్ఫెక్ట్‌గా వస్తదండి. మెజర్‌మెంట్ కరెక్ట్‌గా ఉంటే. చూడండి కన్సిస్టెన్సీ నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తాను చూడండి. దీంట్లో ఒక చిటికెడు వంట సోడా వేసుకోవాలండి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు మీ టేస్ట్‌ని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బ్యాటర్‌ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తానండి. అక్కడి నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి ఇలా ఉండాలండి. ఇప్పుడు దీంట్లో నుంచి సగం పిండి నేను మరొక బౌల్‌లో తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను 2 బ్రేక్‌ఫాస్ట్ చూపిస్తా అన్నాను కదండీ! దీంట్లో ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో ఒక టమాటో, ఒక క్యారెట్ మీడియం సైజు, ఒక క్యాప్సికము, పచ్చిమిరపకాయలు 2 సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా ఒక 7, 8 దాకా ఆకులు వేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని సన్నగా. ఇలా అన్ని వెజిటేబుల్స్‌ని ఇలా మీకు నచ్చినవి కట్ చేసుకొని మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నుంచి సగం పిండిని మనము మరొక బౌల్‌లోకి తీసుకుందాం. ఇక్కడ మనము మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ స్నాక్ కూడా చేసుకోవచ్చండి. ఇదే బ్యాటర్‌తో అంత టేస్టీగా ఉంటదండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీంట్లో నుంచి నేను ఇక్కడ చిన్న చిన్న దోసల్లాగా వేసుకుంటున్నానండి. చాలా తక్కువ ఆయిల్‌లో మీరు పెనం మీద అయినా వేసుకోవచ్చు. హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక సగం గరిటెడు దాకా ఇలా పిండి వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకుంటే మీకు బ్యాటర్ అనేది పైకి వచ్చేస్తుందండి. ఇలా వేసుకోవాలి. చిన్న చిన్న దోసల్లాగా ఇలా వేసుకొని మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలండి. అప్పుడే వరకు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా వస్తదండి. చక్కగా లోపల వరకు ఉడుకుతుందండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. చూడండి ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. చూడండి ఎంత మంచిగా హోల్స్ వచ్చాయో. ఇలా రెండో వైపుకి తిప్పుకోవాలండి. రెండు వైపుల్లో మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. చూడండి చూస్తుంటేనే ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. అంత టేస్టీగా ఉంటాయి. రెండు వైపుల్లో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇక్కడ మీకు మరొక బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా చేయాలో చూపిస్తానండి. ఇప్పుడు స్టవ్ మీద దోస పెనం పెట్టుకొని వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్‌తో తుడుచుకోవాలండి. ఇప్పుడు దోస వేసేటప్పుడు మంట లో ఫ్లేమ్‌లో ఉంచి ఇలా 2 గరిటెల పిండి వేసుకొని మీకు వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మంటను మీడియం టు హై ఫ్లేమ్‌లో ఉంచి అన్ని వైపుల్లో తిప్పుతూ మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇప్పుడు పైన తడి ఆరిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. కలర్ కూడా బాగా వస్తుందండి. క్రిస్పీగా కూడా వస్తుంది దోస. ఇప్పుడు ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి.
చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుందండి. ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 దోసలు వేసుకోవాలండి. సగం పిండితో దోసలు, సగం పిండితో నేను ఇలా చిన్న చిన్న దోసలాగా స్నాక్స్ కూడా చేసుకున్నానండి. చూడండి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇప్పుడు నేనైతే సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. 2 రకాలు కూడా సర్వ్ చేసుకున్నాను. ఇలా చేసి పెడితే పిల్లలైతే అస్సలు వద్దనకుండా తింటారండి. అంత బాగుంటుంది. రెగ్యులర్గా అబ్బా మళ్ళీ ఉప్మా, మళ్ళీ ఇడ్లీ, దోశ అనేవాళ్ళు ఇలా కాస్త డిఫరెంట్గా చేయండి, బాగుంటాయండి. 1, 2తో అయితే అస్సలాగరు, అంత బాగుంటాయి. సాయంత్రం పూట పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా స్నాక్స్ చేసి పెట్టండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, తింటుంటే అలా తినాలనిపిస్తాయండి, అంత బాగుంటాయి. ఇక్కడ మీకు తుంచి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చాయో. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.